నిజామాబాద్ లో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తున్న ద్విచక్ర వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొందరు ఆకతాయిలు బైక్ తో పాటు వచ్చిన సైలెన్సర్లను మార్చి తీవ్రంగా శబ్దం వచ్చేటట్లు తమ వాహనాల్ని రూపొందించుకున్నారు. రాత్రి సమయంలో నగరంలో తిరుగుతూ బీభత్సంగా శబ్దం కాలుష్యం చేస్తున్నారు. అయితే ఈ వాహనదారులను కట్టడి చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు గత కొద్ది రోజులుగా నిజామాబాద్ నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అధిక శబ్దం వచ్చే 122 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చడం చట్టరీత్యా నేరమని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. ఇక వాహనదారులు సైలెన్సర్ మార్చితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది యువకులు వాళ్ళ యొక్క మోటార్స్కి అంటే సైకిల్ మోటార్స్కి బైక్స్కి ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని ఒక భయంకరమైన శబ్దంతో వాహనం నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు. అది యువకుల అత్యుత్సవము, కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఈ శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ 122 సైలెన్సర్లను ఆ వాహనాలను పట్టుకొని వాటిని విడదీసి ఇచ్చేసి ఈరోజు ఇలాంటి